దివంగత నటుడు ఓం కుచి నరసింహన్ 1936లో కుంభకోణంలో జన్మించారు. ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తూనే నటనపై మక్కువతో సినిమాల్లోకొచ్చారు. సుమారు 1500 పైచిలుకు చిత్రాల్లో హాస్య పాత్రలతో ప్రేక్షకులను 2 దశాబ్దాల పాటు అలరించారు. ఆయనకు భార్య సరస్వతి, 4 పిల్లలు ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రసీమల్లో తన విలక్షణమైన రూపం, కీచు గొంతులో సుమారు 1500 పైచిలుకు సినిమాల్లో హాస్యాన్ని పండించిన సీనియర్ కమెడియన్ ఓం కుచి నరసింహన్. నరసింహం అనేది ఆయన అసలు పేరు కాగా ఓం కుచి అనే పేరు జనం ఆయనకి పెట్టారు. ఈ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. జపాన్ కరాటే వీరుడు యాంగుచి పేరును పారడీ చేస్తూ తిలారాజన్ డ్రామా ట్రూప్ లో నరసింహన్ కరాటే ఫైటర్ గా కామెడీ చేసే ఓంకుచి పాత్రలు నటించారు. ఈ నాటకం విజయం సాధించి ఆయన పేరు ఓంకుచి నరసింహన్ గా స్థిరపడింది. నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. తన 13వ ఏట అవ్వయ్యార్ అనే చారిత్రక చిత్రంతో బాలనటుడిగా కనిపించినా ఆ తర్వాత చదువుపై దృష్టి సారించారు. కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలనే తపనతో డిగ్రీ పూర్తి చేసి ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించారు. ఈ ఉద్యోగం కొనసాగుతూనే సరస్వతి అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. ఆయనకు మొత్తం 4 పిల్లలు. వారిలో 3 కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, సంగీత కాగా 1 కుమారుడు ఓంకారేశ్వర ఉన్నారు. బాలనటుడుగా ఒక సినిమా చేసిన తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించడానికి ఆయనకు 30 ఏళ్లు పట్టింది. తిరిగి చిత్రసీమలోకి ప్రవేశించిన తర్వాత ఆయనకు లెజెండరీ నటులు, దర్శకుల మద్దతు లభించింది. తమిళ నటుడు సురళిరాజన్, దర్శకుడు విసు కెరీర్ ప్రారంభంలో ఆయనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. దీంతో కమేడియన్ గా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్, రంగనాథ్ వంటి ప్రముఖుల చిత్రాల్లో నటించి మరింత మంచి గుర్తింపు సంపాదించారు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. తెలుగులోనూ ఓం కుచి నరసింహన్ మంచి గుర్తింపు పొందారు. పవిత్ర బంధం సినిమాలో ఆయన పోషించిన హాస్య పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో తన 2 కుమార్తెలకు ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని రేచీకటి ఉన్న తన చిన్న కుమార్తె వివాహాన్ని బ్రహ్మానందం సహాయంతో సుధాకర్ తో జరిపించే సన్నివేశాలు, కారుకు తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టి ఢిల్లీ వరకు లాగాలని ప్రయత్నించే హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అర్జున్ నటించిన మా పెళ్లిలో గోపాలుడితో తల వెంట్రుకలు నిలబడే సన్నివేశం, భారతీయుల్లో లారీ డ్రైవర్ గా, ఒకే ఒక్కరిలో వడివేలను హింసించే మావయ్య పాత్రలో జెంటిల్మెన్ వంటి అనేక చిత్రాల్లో ఆయన అద్భుతమైన హాస్యాన్ని సృష్టించారు. దాదాపు 1500 పైచిలుకు సినిమాల్లో నటించి ఘనమైన ప్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్ల చిత్రాల్లో ఆయనకు ప్రత్యేకంగా పాత్రలు ఉండేవంటే ఆయన క్రేజ్ ఎంతుండేదో అర్థం చేసుకోవచ్చు. ఎల్ఐసి ఉద్యోగం మానేసిన తర్వాత కూడా పాలసీదార్ గా పార్ట్ టైం పనిచేస్తూనే నాటకాలు, సినిమాలు చేస్తూ వచ్చారు. గట్టిగా ఫ్యాన్ పెడితే ఎగిరిపోయే క్యారెక్టర్లో ఎవరైనా చేయగలరా అంటే అందులో ప్రథమ వరుసలో ఓం కుచి నరసింహన్ ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకే ఒక్కడిలో ఆయన పాత్ర అందుకు చక్కటి ఉదాహరణ. తెలుగు, తమిళ భాషలతో పాటు దాదాపు 14 భాషల్లో ఒక ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటించడం విశేషం. వ్యక్తిగతంగా ఓం కుచి నరసింహన్ కష్టపడి పైకెచ్చిన వ్యక్తి. తన కష్టాన్ని నమ్ముకుని అందరితో సరదాగా, సంతోషంగా ఉండేవారు. అందుకే అందరూ ఆయన్ని అభిమానించేవారు. తండ్రిగా కొన్ని ఎమోషనల్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఏడిపించిన ఘనత కూడా ఆయనకుంది. అయితే ఎక్కువ శాతం ఆయన చేసినవి హాస్య పాత్రలే. ఈ కామెడీ బిల్డర్ చెన్నైలో 2009 మార్చి 12న గొంతు క్యాన్సర్తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన నటించిన ఏదో ఒక సినిమా చూసినప్పుడు మన పెదాలపై చిరునవ్వులు విరుస్తాయి.